కోల్కతాలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా బెంగాల్ అంతటా నిరసనలు జరిగాయి. ఇక ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ కీలక సమాచారం సేకరించింది. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనపై దేశం మొత్తం భగ్గుమంటోంది. జూనియర్ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. అర్ధరాత్రి కోల్కతాలో నిరసనలు జరిగాయి. రీక్లెయిమ్ ది నైట్ పేరుతో నిర్వహించిన నిరసనల్లో 10,000 మందికి పైగా పాల్గొన్నారు. కాగడాలతో వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టారు. అయినా వాటిని లెక్క చేయకుండా నిరసన వ్యక్తం చేశారు. బ్యారికేడ్లను తోసివేయడంతో ఒకానొక సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్యురాలిపై అత్యాచారం కేసులో రంగంలోకి దిగిన సీబీఐ విచారణలో వేగం పెంచింది. ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లిన సీబీఐ బృందం మొదట న్యూటౌన్ రాజర్హట్ చేరుకుని బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారులను కలిశారు. వివరాలు సేకరించారు. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఇతర ఆధారాలు సేకరించింది. అలాగే సంజయ్ రాయ్ ఒక్కడే వైద్యురాలిపై అత్యాచారం చేశాడా, గ్యాంగ్ రేప్ జరిగిందా, ఈ దారుణంలో ఎవరైనా సహకరించారా, ఆధారాలను ఎవరు చెరిపివేశారు అనే కోణంలో విచారణ జరుపుతోంది. మరోవైపు ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసు నుంచి ఎవరినో కాపాడేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో విపక్షాల వ్యాఖ్యలను ఖండించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఘటన జరిగిన వెంటనే సీరియస్గా తీసుకున్నామన్నారు. పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడామన్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వమేమీ నిద్రపోలేదని, 12 గంటల్లోనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిని ఉరితీసేందుకు కూడా వెనకాడబోమన్నారు మమత. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ లేడీ డాక్టర్ హత్యాచార ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ దారుణంతో యావత్ దేశం ఉలిక్కిపడిందని, వైద్య వర్గాలు, మహిళల్లో అభద్రతా వాతావరణం నెలకొందన్నారు రాహుల్ గాంధీ. నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు వచ్చినా ఇలాంటి నేరాలను నిలువరించడంలో ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించారు. ఇక కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. జూనియర్ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగిందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే కాకుండా మరికొందరు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం నివేదికతో ఈ అనుమానాలు అంతకంతకు బలపడుతున్నాయి. ఆమె శరీర భాగాల్లో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు గుర్తించారు. కళ్ళు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతున్నట్లుగా రిపోర్ట్ వచ్చింది. దీంతో పాటు ఆమె ఎడమకాలు, మెడ, కుడిచెయ్యి, పెదవులపై కూడా గాయాలయ్యాయి. ఇప్పటికే కేసును స్వాధీనం చేసుకున్న సీబీఐ దీనిపై కూడా ఫోకస్ పెట్టింది.